వినాయకుడిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో 1 కప్పు బియ్యం పిండి అండ్ ఇంకొక కప్పు గోధుమ పిండి తీసుకోండి. దాంట్లో లైట్గా ఆయిల్ యాడ్ చేసుకోండి. సో దట్ మనకి డవ్ ప్రిపేర్ చేసేటప్పుడు స్మూత్గా క్రాక్స్ లేకుండా వస్తుంది. కొంచెం పిండి గట్టిగా ఉంటుందండి, చాలా మెత్తగా ఉంటే మనం చేసే మౌల్డ్ నీట్గా రాదు. సో దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకుంటూ డవ్ ప్రిపేర్ చేసుకోండి. కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువ మెత్తగా అవ్వకుండా ఉంటుంది. ఈ డవ్ని 12 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలండి. ఒకటి బేస్, లోవర్ బాడీ, అప్పర్ బాడీ, లెగ్స్, హ్యాండ్స్, ఇయర్స్, ట్రంక్, కిరీటంకి అండ్ 1 for rat. ఒక్కొక్క బాల్ని తీసుకుంటూ ఒక్కొక్కటి రెడీ చేసుకోవాలి. ఫస్ట్ బేస్ రెడీ చేసుకుంటున్నామండి. కొంచెం స్మూత్గా వచ్చేలాగా లెవెల్గా చూసుకొని పెట్టుకోవాలి. బేస్ తర్వాత లోవర్ బాడీని బేస్కి ఒక కార్నర్గా యాడ్ చేసుకోవాలి. లోవర్ బాడీ బాల్ అంటే అన్నిటికంటే పెద్దగా ఉన్న బాల్ని తీసుకొని ఒక సైడ్ ఆఫ్ ద బేస్కి యాడ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఒకదానికి ఒకటి అటాచ్ చేయాలండి. పిండి కాబట్టి చాలా ఈజీగా అతుక్కుంటుంది. జస్ట్ ఒకవేళ లేదు అంటే లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటే చాలా స్మూత్గా ఉంటుంది. దానిపైన అప్పర్ బాడీ, సెకండ్ లెవెల్ ఆఫ్ ద బాల్, దానిపైన 2 బ్యాక్ సైడ్లో 2 అటాచ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే పిండి మొత్తం లెవెల్ అవుతుంది. చాలా ఈజీగా స్టిక్ అయిపోతుంది. ఇవి 2 స్టిక్ అయ్యాయి అన్నాక లెగ్స్ ప్రిపేర్ చేసుకోవాలి. థర్డ్ సైజ్తో 2 లెగ్స్. టూ లెగ్స్ కోసం వాటిని ఈక్వల్గా పైన నుంచి కింద వరకు కొంచెం ఈక్వల్గా వచ్చి కింద మాత్రం కొంచెం షార్ప్గా లైక్ క్యారెట్ షేప్ అలా వచ్చేలాగా చూసుకుంటే బాగుంటుంది. 2 ఈక్వల్ సైజులో ఈక్వల్ షేప్లో వస్తున్నాయో చూసుకుంటూ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ ప్రిపేర్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఏమో పైనుంచి కింద వరకు ఈక్వల్గా ఉన్నా పర్లేదు, కానీ దాన్ని వి షేప్లో బెండ్ చేసుకొని పెట్టుకోవాలి. అలానే ద అదర్ హ్యాండ్ సేమ్ పైనుంచి కింద వరకు ఈక్వల్గా చేసుకొని వీలాగా బెండ్ చేసుకోవాలి. ఇప్పుడు లెగ్స్ అండ్ హ్యాండ్స్ అటాచ్ చేసుకున్నాము. బ్యాక్ సైడ్ ప్రెస్ చేసుకోవాలి. బాడీకి ఫ్రంట్లో కొంచెం బెండ్ ఇచ్చి లెగ్స్ లాగా షేప్ వచ్చేలాగా పెట్టుకోవాలి. జస్ట్ కొంచెం ప్రెస్ చేసినా బాగా పెట్టుకుంటుంది. సేమ్ వేరే లెగ్ కూడా అటాచ్ చేసుకోవాలి. చూడండి, కూర్చున్నలాగా వస్తుంది లెగ్స్ 2. ఇప్పుడు హ్యాండ్స్ లెఫ్ట్ సైడ్ కిందకు వచ్చేలాగా ప్రెస్ చేసుకొని హ్యాండ్ షేప్ రావాలి కాబట్టి స్టార్టింగ్లో ప్రెస్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ అటాచ్ చేసేసేయాలి. దానికి రైట్ హ్యాండ్ అభయ హస్తం లాగా హ్యాండ్ పైనకి పెట్టుకోవాలి ఫ్రంట్ సైడ్. అంటే యూ షేప్లో వస్తుంది మొత్తం హ్యాండ్. బ్యాక్ సైడ్ అటాచ్ చేసుకోవాలి. చాలా ఈజీగా పేస్ట్ అయిపోతుంది. అది అస్సలు కష్టం అవ్వట్లేదు. ఇప్పుడు దానికంటే చిన్న సైజులో ఉన్నవి ఇయర్స్ కోసం ఇయర్స్ 2 అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన షేప్లో దాన్ని మౌల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రంక్
పొడుగా చేసుకొని దాన్ని మనకు కావాల్సిన షేప్ లాగా బెండ్ చేసుకుంటూ దానికి అటాచ్ చేసుకోవాలి. ఇది సపరేట్గా కాదు అనేలాగా అర్థమయ్యేలాగా దాన్ని మొత్తం వాటర్ సపోర్ట్తో నీట్గా పేస్ట్ చేసుకోవాలి. ఫేస్లో సింక్ అయిపోతుంది అది. ఇప్పుడు కిరీటం చిన్న చిన్న బాల్స్ చేసుకొని మనకు కావాల్సిన డిజైన్లో కిరీటం చేసుకోవచ్చు. పేస్ట్ అవ్వడానికి వాటర్ సపోర్ట్ తీసుకోవాలి. టూ లేయర్స్ అలా పెట్టుకొని పైన యాక్చువల్ కిరీటం షేప్ కోన్ షేప్లో ఫామ్ చేసుకొని వాటిపైన దీన్ని అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ర్యాట్ బ్యాక్ సైడ్ టైల్ వచ్చేలాగా షార్ప్ చేసుకోవాలి. ఫ్రంట్ జస్ట్ ఫేస్ కోసం కొంచెం ప్రెస్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్. తర్వాత ర్యాట్కి లెగ్స్ చాలా చిన్నగా షార్ప్ చేసుకొని అవి రెండు కింద సైడ్ అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఐస్కి ఇంకా కిరీటంకి డిజైన్ కోసం నామాలు ఫోక్ సపోర్ట్తో లేదా నైఫ్ అయినా ఆర్డర్స్ టూత్పిక్ అయినా పర్లేదు, ఏదైనా షాప్ ఉండే వాటితో మనకు కావాల్సిన డిజైన్ లాగా లైన్స్ మార్క్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. టోస్ కోసం ఇక్కడ డిజైన్ చేస్తున్నాను. టోస్, ఫింగర్స్, ఇయర్స్కి డిజైన్, ఇవన్నీ ఫోక్ సపోర్ట్. సేమ్ వే అదర్ సైడ్ ఐస్కి మిరియాలు, మధ్యలో బొట్టు కోసం అండ్ కొంచెం చిన్న సైజు మిరియాలతో ర్యాట్కి ఐస్. ఉండ్రాళ్ళ నైవేద్యం అండి. ఇప్పుడు వినాయకుడికి ఉండాలంటే చాలా ఇష్టం, సో ఉండాల పాయసంకి ఉండాల నైవేద్యం. ఇదండి మన పిండితో గణేష్. ఈ వీడియో ఎలా అనిపిస్తుంది అనేది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.